రోజా పరిస్థితి ప్రస్తుతం మనం పరిశీలన చేస్తే ఆమె ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆమె ఏమైపోయారు, అలా ఆమె వాయిస్ ఇప్పుడు ఎక్కడ ఏమీ వినపడుకోకుండా మూగపోయింది అంటే దానికి వైసీపీ వాళ్ళు లేదు, ప్రస్తుతం ఆమె వయసు మూగిపోయిందనే చెప్తా ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి అంటే ఆమె నగిరి జిల్లా ఇన్ఛార్జిగా ఉంది, ఉన్నారా లేదా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఆమె వైసీపీలో ఉంటుందా లేకపోతే ఊడుతుందా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం గమనిస్తాం. ప్రస్తుతం ఆమె ఎక్స్లో కానీ ట్విట్టర్లో కానీ వైసీపీ జెండా మరియు జగన్ ఫోటోని మొత్తం డిలీట్ చేసేసింది. మరి ఎందుకు అంటే ఇప్పుడు ఆ పార్టీ పేరు కానీ లేకపోతే ఊస కానీ ఎత్తడమే లేదు. ఎందుకంటే ఆమె ఇంతకుముందు బాగా ఎంత వాగాల్సి ఉందో అంతకంటే ఎక్కువ వాగేసింది. కాబట్టి ఆమెను ఇప్పుడు ఎవరు పట్టించుకునే నాతుకు లేడు, అధికారంలో లేదు, పదవి పోయింది, కనీసం ఏమీ లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆమె ఒక ఆలోచన మీద ఉందంట. ఏమి అంటే తమిళనాడు రాజకీయంలోకి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఈ వైసీపీ వర్గాలు మరియు అన్ని రకాలుగా చెప్పుకుంటున్నారని అంటున్నారు. ఆ తమిళనాడు రాజకీయంలో ఎక్కడికి పోవాలి అంటే కొత్తగా విజయ్ సేతుపతి అనే ఒక హీరో పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి గలం అని కొత్తగా స్టార్ట్ చేశాడు. ఆయన జెండాను కూడా ఎగురవేశాడు మరియు పార్టీ గీతాన్ని కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి అందులో రోజా జాయిన్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ఇక్కడ వైసీపీ వాళ్ళను కలవడం కానీ మాట్లాడడం కానీ మరియు ఆమె సోషల్ మీడియాలో కూడా అసలు కనిపించకపోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. మరియు తమిళంలో ఆయన భర్త దర్శకుడు కాబట్టి ఆయన ద్వారా కూడా తమిళంలో ఆమెకు రాజకీయ ప్రవేశం చేయవచ్చు అని అంచనాలు ఇప్పుడు మెరుగవుతున్నాయి. మరి ఆమె పరిస్థితి ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్రాలో ఏ పార్టీలోనూ ఆమె పోయే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒక ఆట ఆడుకున్నారు పోయిన గత 5 సంవత్సరాల్లో. ఏపీసీసీ అధ్యక్షురాలను కూడా తిట్టారు. మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా అందరినీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆమె ఏ పార్టీలోకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటారా ఊడుతారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పెద్దగా ఉంది. మరి ఆమె భవిష్యత్తు ఏంటో నిదానంగా కాలమే నిర్ణయిస్తుంది. ఒకసారి వేచి చూద్దాం.